రేఖాచిత్రాన్ని ఉపయోగించి వర్గ బహుపది యొక్క శూన్య విలువలు కనుగొనుట. ఫ్రెండ్స్, మనం గత పాఠాల్లో x = k వద్ద బహుపది p(x) యొక్క విలువ 0 అయితే k అనే ఈ వాస్తవ సంఖ్య బహుపది p(x)కు శూన్యం అవుతుంది. మనం గత వీడియోలో ఒక రేఖీయ బహుపది రేఖాచిత్రాన్ని ఎలా గీయాలో నేర్చుకున్నాం. అంతేకాదు, రేఖాచిత్రం నుండి బహుపది శూన్య విలువను ఎలా కనుగొనవచ్చో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం పై విషయాల్ని వర్గ బహుపదితో ఎలా చేయొచ్చో తెలుసుకుందాం. రెండవ పరిమాణం వర్గ బహుపదికి ఒక ఉదాహరణ తీసుకుందాం. x² - 3x + 2 అనుకుందాం. దీని రేఖాచిత్రం రేఖీయం కాదు కాబట్టి దీన్ని గీయడానికి మనకి 2 కంటే ఎక్కువ బిందువులు అవసరం. మొదటగా ఈ బహుపదిని y = x² - 3x + 2 సమీకరణంగా సూచిద్దాం. ఇప్పుడు x యొక్క వేర్వేరు విలువకు y విలువలను కనుగొనడానికి ప్రయత్నిద్దాం. x = 0 అయితే బహుపది విలువ 2 అంటే y = 2. x = 1 అయితే y విలువ 0. లక్కీగా మనం బహుపది యొక్క శూన్య విలువ కనుక్కున్నాం. x = -1 అయిందనుకోండి, y = 6. x = 2 అయితే y = 0. x = -2 అయితే y = 12. x = 3 అయితే y = 2. x = 4 అయితే y = 6. ఈ నిరూపకాలతో మనం రేఖాచిత్రాన్ని గీద్దాం. చూడండి, రేఖాచిత్రం మనకి U ఆకారంలో ఏర్పడింది. అంతేకాదు, మనం గమనిస్తే x అక్షాన్ని ఖచ్చితంగా 2 బిందువులతో ఖండించింది. అవి x = 1, y = 0 మరియు x = 2, y = 0 బిందువులు. ఎక్కడైతే అది x అక్షాన్ని ఖండిస్తుందో అంటే y = 0 అవుతుందో అక్కడి x విలువలు 2 అనగా 1 మరియు 2లు ఈ వర్గ బహుపది శూన్య విలువలు అవుతాయి. నిజానికి ax² + bx + c a ≠ 0 వర్గ బహుపది యొక్క ఏ రేఖాచిత్రమైనా ఇలాంటి రేఖాచిత్రాన్ని అంటే U ఆకారపు రేఖాచిత్రాన్ని ఏర్పరుస్తుంది. ఈ ఆకారాన్ని పరావలయం అని అంటారు. ఇప్పుడు మరి అన్ని వర్గ బహుపదులు 2 శూన్యాలను కలిగి ఉంటాయా? ఉదాహరణకి x² - 2x + 1 లాగా పైన వివరించినట్టుగా ఈ బహుపదికి రేఖాచిత్రాన్ని గీస్తే అది U ఆకారాన్ని కలిగి ఉండి x అక్షాన్ని x = 1, y = 0 నిరూపకాల దగ్గర మాత్రమే అంటే ఒకే బిందువులో మాత్రమే ఖండిస్తుంది. దీని అర్థం ఏమిటి? x² - 2x + 1 బహుపది ఒక్క శూన్యాన్ని మాత్రమే కలిగి ఉంది. కానీ మనం 2 కంటే ఎక్కువ శూన్యాలున్న వర్గ బహుపదిని కనుక్కోలేం. అంటే ఒక వర్గ బహుపది 2 లేదా అంతకంటే తక్కువ శూన్యాలను మాత్రమే కలిగి ఉంటుంది. మరి అన్ని బహుపదులు శూన్యాలు కలిగి ఉంటాయా? 6x² + 5x + 7 అనే ఉదాహరణ తీసుకుందాం. దీనికి మనం రేఖాచిత్రాన్ని గీస్తే ఇది x అక్షాన్ని ఏ బిందువులోనూ ఖండించదు. అంటే x యొక్క ఏ విలువ y = 0 ఇవ్వదు. అంటే ఈ రేఖాచిత్రం యొక్క చిన్న బిందువు అంటే ఈ కింద బిందువు కూడా x అక్షానికి పైనే ఉంటుంది. అంటే ఈ బహుపదికి శూన్య విలువ లేదు. దీన్ని బట్టి మనం ఒక వర్గ బహుపదికి 2 లేదా అంతకంటే తక్కువ శూన్యాలు ఉంటాయని, అంతకంటే అంటే 2 కంటే ఎక్కువ శూన్యాలు ఉండవు అని మనం చెప్పచ్చు. ఒక బహుపదికి శూన్యం ఉందో లేదో తెలియకుండా దాన్ని కనుక్కోవడానికి సమయం మనం వృధా చేస్తుంటాం. కానీ దాన్ని మనం రేఖాచిత్రాన్ని గీసామనుకోండి, చాలా సులభంగా ఆ బహుపదికి శూన్యాలు ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చు. కాబట్టి బహుపది రేఖాచిత్రం గీయడం చాలా ఉపయోగకరం. మనం ఇంకా తర్వాత వీడియోలో ఘన బహుపదిని అంటే పరిమాణం 3గా గల బహుపది యొక్క శూన్య విలువ కనుక్కోవడం కూడా నేర్చుకుందాం. అప్పటి వరకు సెలవు.